హలో గైస్, ఈవేళ ట్రేడ్ తీసుకోవడం జరిగింది. ఓకే, మీ అందరికీ తెలుసు కదా అది కొట్టాక్ అకౌంట్. ఓకే, నేను ఎందుకు ఈవేళ లైవ్లోకి వచ్చాను అంటే జస్ట్ మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దామని. ఎందుకంటే నాకు కొంచెం సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు. లాస్ట్ దానికి కూడా లైక్స్ వచ్చాయి. సో అందుకని చెప్పి నేను ఐ కేమ్ లైవ్ అండ్ ఓకే, నాకు తెలిసిన పోర్ట్ఫోలియో క్లియర్ ఉంది కదా, ఇదండి ఈవేళ ట్రేడ్. ఓకేనా, నేను ఎప్పుడు తీసుకున్న పొజిషన్సే. మీరు ఆర్డర్స్లోకి వెళ్తే ఇక్కడ 10:43కి తీసుకున్నాను. ఓకే, 11:21కి ఇంకోండి 11:21కి నేను క్లోజ్ చేశాను అనమాట. ఈవేళ మార్కెట్ అనేది మూమెంట్ బాగా నా లక్ ఏంటంటే 11:22కి నేను క్లోజ్ చేశాను. 11:22కి నేను క్లోజ్ చేశాక ఓకే ఇదిగోండి అరౌండ్ హియరా, కరెక్ట్ అరౌండ్ హియర్. ఇక్కడ నుంచి మీరు చూస్తే నేను ఎందుకు క్లోజ్ చేస్తుంటే అది కొద్దిగా బ్రేక్అవుట్ అయ్యేలాగా అనిపించింది అనమాట నాకు. మీరు చూస్తే ఇక్కడ 11:22కి నాకు ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యేలాగా నాకు, ఎందుకంటే ఈ విక్ ఉంది కదా, ఇప్పుడు మనం విక్ చూసుకోవాలి. ఈవేళ స్టార్టింగ్ ఎప్పుడు అయింది కదా, ఈ విక్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది 11:22కి. అంటే అంత పెద్దది మొయ్యలేక దీనికి అయితే బ్రేక్ అయినా అవ్వాలి, బ్రేక్అవుట్ అయినా అవ్వాలి, బ్రేక్ డౌన్ అయినా అవ్వాలి, లైక్ ఇది బ్రేక్ అవుట్ అయింది. సో మార్కెట్ అనేది మంచి ర్యాలీ ఇచ్చింది. ఓకేనా, ఫైనల్లీ ఓకే ఫైన్. ఇదండి నా పొజిషన్. నేను ఇది కూడా ఈవేళ ఆఫీస్ నుంచి ట్రేడ్ చేశాను. ఓకే, బట్ కొంచెం చూడండి, కొంచెం ఎక్కువ నాకు సబ్స్క్రైబర్స్ వచ్చాయంటే నేను వాట్ ఐఎమ్ డూయింగ్, అసలు ఏం చేస్తున్నాను ఈ ట్రేడింగ్ అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ అడ్జస్ట్మెంట్ కూడా. ఇదైతే 80% అయితే ఇస్తుంది, లాస్ రాదు అని నేను ఎప్పుడు చెప్పను. నా అకౌంట్ చూసుకోండి, ప్రాఫిట్ లాస్ రెండు ఉంటాయి. ఓకేనా, జై హింద్.